కార్తీక పౌర్ణమి రోజున బియ్యంతో చంద్రుడిని ఎలా చేశానో చూడండి. బియ్యంతో చంద్రుడేంటా అనుకుంటున్నారా? అదిగోనండి చూస్తున్నారు కదా! బియ్యంతో చంద్రుడే ఇలాగా అచ్చం మూన్ లాగే ఉంది కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అలానే హాఫ్ మూన్ లాగా ఉంది కదా! అవునండి. నిన్న కార్తీక పౌర్ణమి అని చెప్పేసి నేను పాయసం చేద్దామని ఈవినింగ్ చేస్తాం కదండీ పూజ అనేది. ఈవినింగ్ పాయసం చేయడం కోసం బియ్యము ఆఫ్టర్‌నూన్ నానబెట్టాననమాట. ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే ఏంటంటే మనకి త్వరగా కుక్ అవుతుంది. అది కూడా తక్కువ టైంలో అయిపోతుందనమాట. నేనెప్పుడు పాయసం చేసినా కూడా ఇలా నానబెడతాను. అదేంటంటే నిన్న కూడా అలాగే నానబెట్టాను. నానబెట్టి ఏం జరిగిందంటే ఆ బౌల్ అనేది గాజు బౌల్‌లో పెట్టిందేంటంటే పాల గిన్నె మీద పెట్టాననమాట. కొంచెం ఎక్కువగా అక్కడ ఇదిగా ఉంది గదా! నిన్న అన్నీ చేస్తాం గదా! పిండి వంటలు అవన్నీ కూడా. అందుకని చెప్పేసి కౌంటర్ టాప్ కొంచెం ఎక్కువ గిన్నెలో ఉండటం వలన ఇది పాల గిన్నె మీద పెట్టి చూసుకోకుండా ఆ గిన్నె మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తర్వాత ఎందుకో నేను పాయసం చేద్దామని జెప్పేసి ఇంకా బియ్యం నానబెట్టిన గిన్నె దాన్ని వెతుక్కుంటే ఇంక తర్వాత ఎందుకు ఫ్రిడ్జ్‌లో చూస్తే ఏంటంటే ఉంది. సరే బయటికి తీసి ఇలా చూడగానే ఇట్లా గడ్డగట్టినట్లుగా అయిపోయిందనమాట బియ్యం అంతా గూడా. తీరా చూసి నేను ఇట్లా బోర్లిచ్చేసరికి ఇదిగోండి హాఫ్ మూన్ లాగా వచ్చిందనమాట. ఇంక అందుకని వీడియోస్ అనేది ఒక చిన్న క్లిప్ తీశాననమాట. బావుంది గదండీ! కార్తీక పౌర్ణమి రోజున మనం పాయసం చేద్దాం అనుకోవడము, అది కూడా ఇలా మూన్ లాగా రావడం అనేది ఇంకా మా పిల్లలు హ్యాపీ అయితే ఇంకసలు ఫుల్ హ్యాపీ అన్నమాట. అమ్మా మూనొచ్చాడు మన ఇంటికి చాలా హ్యాపీ అని ఇదిగోండి పాయసం చేసి ఇంక నేను టెర్రస్ పైకెళ్తున్నాననమాట. ఇంక పూజ అక్కడికైతే చంద్రుని కిరణాలు బాగా పడతాయి కదా! అని చెప్పేసి కిందకంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి ఇంక ఎక్కువ వీడియో అనేది తీయలేదులెండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో